ఆవేశం చిత్రంతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నారు డైరెక్టర్ జీతూ మాధవన్. అయితే ఆయన స్క్రిప్ట్ తో మంజుమల్ బాయ్స్ దర్శకుడు చిదంబరం ఇప్పుడు భారీ చిత్రాన్ని మలయాళంలో రూపొందించబోతున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్సియన్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయ్ ఫెన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇది భాషలకు అతీతంగా తెరకెక్కబోతున్న సినిమాని, అందరినీ అలరించే కథ ఇదని, గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను ఈ మూవీ ఇవ్వబోతోందని నిర్మాతలు తెలిపారు. ఇలాంటి గొప్ప మూవీ కోసమే తాను ఎదురు చూస్తున్నానని, జీతూ మాధవన్ అద్భుతమైన స్క్రిప్ట్ ను ఇచ్చారని చిదంబరం చెప్పారు. మరి ఆవేశం, మంజుమల్ బాయ్స్ దర్శకుల కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన బేబీ మూవీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో వీరిద్దరితోనే సాయి రాజేష్, ఎస్కేఎస్ ఓ సినిమా నిర్మించబోతున్నట్టు తెలిపారు. దీనికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తాడనే ప్రకటన వచ్చింది. అయితే ఇదే జంటతో ఇప్పుడు సితారా ఎంటర్టైన్మెంట్స్ ఓ సినిమా నిర్మించబోతోందట. బేబీలోని ఏ రెండు మేఘాలిలా అనే పేరునే ఈ సినిమాకు పెట్టబోతున్నారట. గత ఏడాది ఈటీవీ విన్లో ప్రసారమైన 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య హసన్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడట. సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ దీన్ని నిర్మించబోతోందని, త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు. రామ్ చరణ్, శంకర్ కాంబోలో దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ ఈ నెల 10న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ దీన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం సెన్సార్ సర్టిఫికేట్ ను నిర్మాతలు పొందారు. ఆ మధ్య సినిమా ఏ భాషలో రూపుదిద్దుకుంటే ఆ భాషలో నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లు ఉండాలని సెన్సార్ వారు నిబంధన విధించారు. అలానే సినిమా టైటిల్ కూడా ఖచ్చితంగా అదే భాషలో ఉండాలనే రూల్ కూడా ఉంది. అందులో భాగంగానే గేమ్ చేంజర్ టైటిల్ ను ఇంగ్లీష్ తో పాటు తెలుగులోనూ పెట్టాలని సెన్సార్ వారు నిర్మాతలకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ సినిమాలో కొన్ని అభ్యంతరకర పదాలను వేరే పదాలతో రీప్లేస్ చేయమని కోరారట. అలానే పద్మశ్రీ అనే పురస్కారాన్ని ఓ బిరుదుగా వాడుకోకూడదనే నిబంధన కూడా ఉంది. ఈ సినిమా టైటిల్స్ కార్డులో బ్రహ్మానందం పేరు ముందున్న పద్మశ్రీని తొలగించమన్నారట. వీటిని నిర్మాతలు మార్చడంతో ఈ సినిమాకు యుఏ సర్టిఫికేట్ జారీ చేశారు. సినిమా రన్ టైం మొన్న దిల్ రాజు చెప్పినట్టు 2 గంటల 45 నిమిషాల 30 సెకండ్లు లాక్ చేశారు. హిందీతో పాటు తెలుగులోనూ పలు చిత్రాల్లో పాటలు పాడిన అర్మాన్ మాలిక్ మొత్తానికి తన ప్రియురాలు ఆష్నా ష్రాఫ్ ను పెళ్లాడారు. వీరి వివాహ నిశ్చితార్థం 2023లో జరిగింది. అయితే కలిసి 7 అడుగులు వేయడానికి మాత్రం ఇంతకాలం పట్టింది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అర్మాన్ మాలిక్ పోస్ట్ చేశాడు. తెలుగులో బుట్ట బొమ్మ సాంగ్ తో పాటు తెలుగులో అనేక చిత్రాల్లో అర్మాన్ మాలిక్ పాటలు పాడాడు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులోనూ హ్యాట్రిక్ సాధించారు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ చిత్రాల్లో ఆయన మెప్పించారు. అలానే కల్కి 2898 ఏడీలోనూ అతిథి పాత్రలో దుల్కర్ మెరిశారు. ఆయన హీరోగా స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్, లైట్ బాక్స్ మీడియా సంయుక్తంగా ఆకాశంలో ఒక తార అనే సినిమా నిర్మించబోతున్నాయి. పవన్ సాధినేని దీనికి దర్శకుడు. ఫిబ్రవరి 5 నుండి మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో తొలుత సాయి పల్లవిని అనుకున్నారు. కానీ ఇప్పుడు డేట్స్ ప్రాబ్లం కారణంగా ఆమె స్థానంలో వేరొకరు రావచ్చనే మాట వినిపిస్తోంది. మరికొద్ది రోజుల్లో హీరోయిన్ కు సంబంధించిన అప్డేట్ తెలిసే ఛాన్స్ ఉంది.